బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. నితిన్ను నియమించింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఉత్తర్వులు జారీ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ప్రస్తుతం బీహార్లో మంత్రిగా ఉన్నారు నితిన్ నబీన్. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నితిన్. వివాదరహితుడిగా నితిన్ నబీన్కు పేరుంది. నితీష్ కేబినెట్లో ప్రస్తుతం రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నితిన్ నబీన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి ఏంటి, ఎలా చూడాలంటారు? మురళి, ఏదైతే బీహార్ మంత్రి, బీహార్ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీహార్ క్యాబినెట్ నితీష్ కుమార్ క్యాబినెట్ లో ఉన్న నితిన్ నబీన్ సిన్హాను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ నియామకమే ఒక సర్ప్రైజింగ్. ఎందుకంటే యూపీ నుంచి అత్యధిక ఎంపీలు 80 ఎంపీ స్థానాలు కలిగిన యూపీ నుంచి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికవుతారని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ అనూహ్యంగా ఏదైతే మోడీ, అమిత్ షా ఏదైతే ఉందో బీహార్ నుంచి మరో కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించారు. ఇది రాజకీయాల్లో ఒక కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే ఇతను ఏదైతే నితిన్ నబీన్ సిన్హా బీహార్ అసెంబ్లీ బంకీపూర్ అసెంబ్లీ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తన తండ్రి నితిన్ నబీన్ మరణం తర్వాత రాజకీయాలకు ప్రవేశించారు. 2006లో భారతీయ జనతా పార్టీ ద్వారా పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన నితిన్ నబీన్ వరుసగా 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 3 సార్లు బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ ని ఏదైతే బీహార్ ముఖ్యమంత్రి ఏదైతే నితీష్ కుమార్ ఉన్నారో, నితీష్ కుమార్ కేబినెట్ లో ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయనను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం. ఏదైతే ప్రస్తుతం ఇప్పటి వరకు మనం రాజకీయాల్లో ఊహించినట్టు కానీ, ఏదైతే మీడియా ఊహించినట్టు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏదైతే యూపీ నుంచి ఎన్నికవుతారని వేసిన అంచనాలన్నీ పటాపంచనాయి. ఏదైతే మోడీ, అమిత్ షా తీసుకునే నిర్ణయాలు అసలు ఊహకందకు. ఈ ఊహకంద నిర్ణయమే బీహార్ నుంచి సర్ప్రైజింగ్ నిర్ణయమని రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఏదైతే యువకుడు దాదాపు 60 సంవత్సరాలు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, అదేవిధంగా బీజేపీని నడపగలరు, యువ నాయకత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఏదైతే మోడీ, అమిత్ షా అంచనాలు వేస్తున్నారో ఆ అంచనాల ప్రకారం బీహార్ నుంచి మరో నాయకుడిని తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే బీహార్కి చెందిన ఈ సీనియర్ నాయకుడు ఏదైతే యువతను తర్వాత సామాజిక స్పృహ ఉన్న నేతలను రాజకీయాల్లో ఆహ్వానిస్తారు. బీజేపీని క్షేత్రస్థాయి నుంచి మరింత డెవలప్ చేస్తారు. అదేవిధంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది మురళి. రైట్, దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం అంటే ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో యువతను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో కూడా మనం చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి కార్యాచరణ కావచ్చు, లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు ఫ్యూచర్కి సంబంధించి? ఏదైతే నితిన్ నబీన్ బీహార్ రాజకీయాల్లో మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారు. అయితే ఇలాంటి సీనియర్ నేతను వరుసగా 4 సార్లు గెలిచారు, 5వసారి మంత్రి అయ్యారు. మంత్రి ఏదైతే నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అతనికి అనుభవం ఉంది. క్రమశిక్షణ, నిర్వహణ నైపుణ్యం, యువ నాయకత్వం, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని జాతీయ ప్రెసిడెంట్ గా నియమించింది. ఈ పదవి అనేది బీజేపీలో అత్యున్నత పదవి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తర్వాత అత్యున్నత పదవి ఏదైనా ఉందంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలాంటి నేతకు ఏకంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేయడం, అందులో మోడీ, అమిత్ షా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం, తర్వాత ఎన్నికల వ్యూహాలు అమలు చేయడం, ఈ రెండు బాధ్యతలు ప్రధానంగా ఈ బాధ్యత చేపట్టే నేత అనుసరించాల్సిన విషయం. బీహార్ నుంచి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పదవి ఇవ్వడం కూడా అందులో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే నేతను, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతను, అది ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్ రాష్ట్రంలో బీజేపీ నితీష్ కుమార్ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మరోసారి బీజేపీ ఇలాంటి నేతకు అవకాశం ఇవ్వడం మాత్రం రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. నితీష్ కుమార్ వచ్చేసి బీహార్ లో ఉన్న బలమైన ఏదైతే నితిన్ నబీకి బీహార్ లో ఉన్న బలమైన మద్దతుతో పాటు
నిర్వహణ అనుభవం కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బీజేపీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల్లో ఇది ఒకటి అంటూ జాతీయ మీడియా కోటెగుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ అయితే ఎన్నికయ్యారు. నితిన్ను నియమించింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. ఉత్తర్వులు అయితే జారీ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ప్రస్తుతం బీహార్లో మంత్రిగా ఉన్నారు నితిన్ నబీన్. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నితిన్. ఈ నేపథ్యంలో వివాదరహితుడిగా నితిన్ నబీన్కి అయితే పేరుంది. నితీష్ కేబినెట్లో ప్రస్తుతం రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా అయితే ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి ఆ పదవికి సంబంధించి నితిన్ నబీన్ని ఎంచుకోవడం పట్ల భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఒకంత ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేసుకున్నారు. అధిష్టానం నిర్ణయం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ తెలియదని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.